హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. తెల్లవారింది, మరొక ఆదివారం, ప్రభు దినం, పునరుద్ధానపు దినం. మన ప్రభు సజీవుడు అని మనం ఆయన ఆరాధించుకోవడానికి, ఆయన రక్తంలో కడగబడిన వారందరమే ఆయన ఆలయానికి వెళ్ళాలి కదా. ఏంటో కష్టంతో వెళ్తారా, ఆశతో వెళ్తారా, అలవాటుగా వెళ్తారా, నిజంగా వెళ్తారా, లేక మనుషులను సంతోషపెడతానికి వెళ్తారా? ప్రభువును మన యందు ఆనందించినట్లు వెళ్తున్నామా? ప్రభువును వెతుకు వారికి ఆయన దొరుకుతాడు. ఆయన సమీపంగా, ఆయనకు సమీపించే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఆయన్ని అడిగిన వారికి ఆయన ఇస్తాడు. రండి మరి దేవుని మందిరానికి వెళ్ళకముందు ఒక చిన్న వాక్య ధ్యానం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, మరో ఆదివారం వచ్చింది. మా ప్రభుదినం అనే ఆనందంతో, ఆర్భాటంతో, మనోహరమైన దినముగా, ఘనమైన దినముగా ప్రభు దినమును ఆయన పాటించినట్లు, ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. ఎంత దూరం అండి మీ మందిరం? మీ ఇంటికి చాలా దూరమా? కొన్నిసార్లు దూరంగా మనమి ప్రభులోనికి నడిపించిన మందిరం ఉందని, లేక మనకు ట్రాన్స్ఫర్ అయ్యి, లేక మనం కొత్తగా ఇల్లు మారి మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మరి నా చర్చ్ నాకు దూరంగా ఉంది కనుక, నా ఇంటి ముందు మరో చర్చ్ ఉంది కనుక అక్కడికి వెళ్తాను, ఎక్కడికో చోటికి మందిరానికి వెళ్ళి వచ్చేస్తే సరిపోద్ది కదా అని అనుకుంటారా? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు ఉన్నాయి, మంచిదే. కానీ నీవెక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ నీ ఆత్మను కాపరి ఉన్నాడో, నీ విషయమై దేవునికి లెక్కప్పగించవలనని భారంతో నిన్ను ప్రభువునందు నడిపించే దైవ సేవకులు ఎక్కడున్నారో అక్కడ ఉండటం నీకెంతో మేలు. నీ ఇల్లు చిన్నదైనా నీ తల్లిదండ్రులు ప్రేమాభిమానాలు పెద్దింట్లో ఉన్న మరొకరి దగ్గరికి వెళ్తే నీకు దొరకవు కదా. నీ తల్లి చేసిన ఆహారం సామాన్యమైందైనా అది ఆరోగ్యకరమైంది, అది ప్రేమతో సంతోషముతో మనం ఆరగించవచ్చు. పగవారింటిలో గొప్ప గొప్ప పలహారాలు తినటం కంటే అమ్మ చేతి ముద్ద ఎంతో మేలు. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒక ఆకర్షణతో అనేకులు మరి ఆకర్షితులైపోతున్నారు. శారీర ఉద్రేకానికి చోటిచ్చి, ఆచార భక్తికి చోటిచ్చే స్థితికి దిగజారిపోతున్నారు. విశ్వాసులైన వారు ఆదివారం కూడా ఎంత షార్ట్ టైం దేవుని మందిరంలో ఉండాలా, ఎక్కడ షార్ట్ అండ్ స్వీట్ సర్వీస్ జరుగుద్దా అని వెతుకుంటుంటారంట. మందిరానికి వెళ్ళేది మనకు కన్వీనియంట్గా ఉంటేనే ఆ మందిరానికి వెళ్తారట. పార్కింగ్ ఉందా, మాకు కూర్చోడానికి చైర్స్ ఉన్నాయా, మరి చర్చిలో ఏసీ ఉందా, మమ్మల్ని మర్యాద చేస్తారా, ఇవన్నీ చూసుకొని దేవుని మందిరానికి వెళ్ళేవాడు దేవుని కోసం వెళ్తున్నావా, లేక నీ సుఖాని కోసమో, లేక మరొకరిని సంతోషపెడతానికో వెళ్తున్నావా? అంచదనములో మనుషులు దేవుని కంటే సుఖమును ఎక్కువ ప్రేమించేవారిగా ఉంటారట. మన మందిరాలలోనికి వెళ్ళినప్పుడు మన గొప్పలన్నీ పక్కన పెట్టాలండి. నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు, నువ్వు ఒక ధనవంతుడు అయి ఉండొచ్చు, నువ్వు మంచి యవనస్తుడు అయి ఉండొచ్చు, నీవు అన్ని రంగాల్లో ఆరితేరిన వ్యక్తివై ఉండొచ్చు. కానీ ఆ స్థాయికి నీవు చేరడానికి కారకుడైన నీ దేవునిని, ఆయన ప్రేమను, నిన్ను హెచ్చించిన విధానాన్ని నువ్వు మరిచి, నీవు ఆయన ధర్మశాస్త్రాన్ని మరిస్తే, ఆయన మందిరాన్ని మరిస్తే దేవుడు నిన్ను మర్చిపోతాడు, విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త చూడండి. ఆయన మనల్ని హెచ్చించే కొలిది మనం తగ్గించుకోవటం నేర్చుకోవాలి. దేవుని మందిరంలోనికి మనం వెళ్ళేది దేవునిని ఆరాధించుకోవటానికి, ఎవరినో సంతోషపెట్టడానికి కాదండి. ఏదో మన పితరులు అది నేర్పించారు కాబట్టి ఒక అలవాటుగా పోయొచ్చేయండి, గుడికెళ్ళి వచ్చేయండి అన్నట్టు కాదండి. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ఈ రోజున ఎంతోమంది జీవితాల్లో చూస్తే అటువంటి ఆరాధన లేదు. గుంపులుగా చర్చిలకు వెళ్ళే ప్రజలను చూస్తున్నాం. వందల్లో, వేలలో ఇప్పుడు ఆదివారం ఆలయాలకు వచ్చే విశ్వాసులు అనబడిన వారిని, ఐ డోంట్ సే దే ఆర్ ఆల్ రియల్ బిలీవర్స్, ఐ డోంట్ నో, నేనేమి వారిని తీర్పు తీర్చడం లేదు, కానీ వారి క్రియలే వారికి సాక్ష్యం ఇస్తున్నాయి.
కాబట్టి చర్చల నిండా విశ్వాసులు ఉండొచ్చు, విశ్వాసులు క్రైస్తవులు ఉండొచ్చు ఈ రోజున. కానీ వారందరూ దేవునికి ఇష్టలుగా ఉన్నారా, దేవుని నిజంగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చూస్తే, సోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయేది, అందరూ మోషేని బట్టి మేఘములో సముద్రంలోనూ బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని విడిపించినప్పుడు వారందరూ వృద్ధులు పెద్దలు, కాల్బలమే 6 లక్షలు అంటే వృద్ధులు పెద్దలు పిల్లలు కలిసి కొన్ని లక్షల మంది అందరూ అద్భుతాలు చూశారు. అందరూ ఎర్ర సముద్రములో నుండి దాటి వెళ్ళారు. అందరూ బండలోని నీటిని త్రాగారు. అందరూ ఆకాశము నుండి కురిసిన మన్నాను భుజించారు. అందరూ అద్భుతాలు చూశారు. అందరూ అద్భుతమైనటువంటి అనుభూతిని పొందారు, విడుదల పొందారు. ఐగుప్తుని విడిచి దేవుని వాగ్దాన భూమికి మార్గంలో ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మంది ఏదో 1% 2% ఇష్టం లేకపోతే సరిగా లేకపోతే వేరే సంగతి, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. మీ చర్చిలో ఎంతమంది ఉంటారో తెలియదు. మా చర్చికి 1000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు, 10,000 మంది వస్తారు, చాలామంది వస్తారు, కిక్కిరిసిపోతారు అని చెప్పుకుంటుంటారు పాస్టర్ గారు. నా ఉద్దేశం ఏంటంటే, ఎంతమంది ఆదివారం ఆలయానికి వచ్చారు అన్న దానికంటే ఎంతమంది వీరు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైందండి. నా ఆరాధన మెచ్చుకోవలసి చప్పట్లు కొట్టేది కాంగ్రిగేషన్ కాదండి. నా ప్రసంగం విని లేక వేరు క్వైర్ వారు పాటలు పాడినప్పుడు ఏదో ఒక వినోద కార్యక్రమానికి వెళ్ళినట్లు అందరూ చప్పట్లు కొట్టేట్టు చర్చిల్లో కూడా ఒకరు పాట పాడితే అందరూ చప్పట్లు కొడుతున్నారు. మనం మనుషుల మెప్పు కోసం పాడటం లేదు, మనుషుల మెప్పు కోసం ప్రసంగించటం లేదు, మనుషుల మెప్పు కోసం మన భక్తి మార్గాలు అనుసరించటం లేదు. మనం ఆత్మతో సత్యముతో మన ఆరాధనలో సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి. అది ఒక ఆఫ్ ఆన్ లాగా ఉండకూడదండి. అది స్వాభావికంగా అంతరంగంలో నుండి పెళ్ళుబెక్కినటువంటి స్తుతి కృతజ్ఞతలతో మనం ప్రభువుని ఆరాధించుకోవాలి. హృదయాంతరేంద్రియాల్లో నుంచి ఆయన కేకలు వేసుకునే ప్రార్థనా జీవితం ఉండాలి. శ్రద్ధగా ఆయన వాక్యాన్ని విని ఒక్క పొల్లైనా ఒక సున్నైనా మిస్ అవ్వకుండా ఆ మాటలను హృదయంలో భద్రపరచుకో. అది మన నవనాడుల్లోనికి వెళ్ళినట్లు, ఆ రీతిగా మన స్వభావం మారిపోవనట్లుగా, మనం వింటున్న విషయాలు మన మనసును రూపాంతరం పొందినట్లుగా మనం శ్రద్ధతో దేవుని వాక్యం వినాలి. ఎంతమంది అలాంటి ఆరాధనలు చేస్తున్నారు? ఎంతోమంది దేవుని మందిరాలకు వెళ్తున్నారు. చాలాసార్లు కొందరు మందిరాలకు వెళ్ళేవాళ్ళు కూడా, మీ చర్చి వాళ్ళు ఇలా చేశారు, బాప్తిసం పొందిన తను ఇలా చేశాడు, పాస్టర్ గారు ఇలా చేశాడు అనే సంగతులు అప్పుడప్పుడు వింటున్నప్పుడు ఎంతో గుండెకు వేదన కలుగుతుందండి. నిజమైన దైవజనుడు, నిజమైన విశ్వాసి, నిజమైన క్రైస్తవుడు పాపము జోలికి పోడు, పాపము చేయడు, వాడిలో పాప బీజము లేదు. ప్రభువు రక్తములో కడగబడిన మనం ప్రత్యేకపరచబడిన వారిగా మన జీవితం ఉండాలి. మందిరంలోకి వెళ్ళినప్పుడు విరిగి నలిగిన హృదయంతో ఆయన ఆరాధించుకోవడానికి వెళ్తున్నాం, మన గొప్ప చూపించుకోవడానికి కాదు. ఏంటో ఈ రోజున చాలామంది నాకు ప్రార్థన అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను ఈ చర్చికి రాను, నాకు సాక్ష్యం చెప్పడానికి టైం ఇవ్వలేదు కాబట్టి నేను ఇంకో చర్చికి వెళ్తాను, నన్ను ఎవరు ఈ సంఘంలో పట్టించుకోవటం లేదు, మర్యాదలు చేయటం లేదు కాబట్టి నేను వేరే స్థలానికి వెళ్ళిపోతాను అన్నట్టు అనేకులు అలగటము,
కోపగించుకోవటము, బెదిరించటము చూస్తున్నామండి. తప్పు. నువ్వు వెళ్ళేది ఒక పాస్టర్ ఇంటికి కాదు, వెళ్ళేది ఒక 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 క్లబ్ లాంటి స్థలం కాదు, మెంబర్షిప్ తీసుకున్న ఒక ప్రాంతం లాంటి దానికి కాదండి. నువ్వు జీవము గల దేవుని సన్నిధికి వెళ్తున్నావు. దేవుని మందిరములో దేవుని సన్నిధిని వెతకడానికి వెళ్తున్నావు. దేవుని మందిరములో తోటి విశ్వాసులతో కలిసి ప్రభువును ఆరాధించడానికి వెళ్తున్నావు. మనం అక్కడ సమభావం, సహజీవనం కలిగి జీవించాల్సింది. ఎంతటి వాడివైనా దేవుని మందిరంలో ఆయన దృష్టిలో మనం ఆయన బిడ్డలమే. ఒక భక్తి కలిగిన విక్టోరియా రాణి ఒకరోజు ఒక చర్చిలో, ఇంగ్లాండ్ దేశంలో ఆ యొక్క ప్రభుబలను ఇస్తున్నప్పుడు, మరి ఇంతకుముందు ప్రభుబలు తీసుకోవడానికి అందరూ ముందెళ్ళి మోకరించేవారు. ఆ యొక్క యాజకులు లేక పాస్టర్ గారులు, పాదిరులు వారికి మోకరించిన 10 మందికి రొట్టె ద్రాక్షలు ఇచ్చాక మళ్ళీ పోయి వాళ్ళు కూర్చుంటే ఇంకొక సెట్ వచ్చి అలా చేస్తుండేవారు. ఇప్పుడు సంఘాలు 100 కంటే వేలైపోయినాయి కనుక ఇప్పుడు రొట్టె విరిచి పరిచారకులతో అందరికీ అందిస్తున్నాం. ఈ లాక్డౌన్ తర్వాత ఇంకో కొత్త పద్ధతి వచ్చేసిందండి సంఘంలోనికి. రెడీమేడ్ జ్యూస్ను, ఒక చిన్న అప్పమును ఆల్రెడీ 2 పెట్టి ప్యాక్ చేసి ఉంటాయి. ఆ ప్యాకింగ్ వెనకాల నుంచి అందరికీ ఇచ్చేస్తారు. ఇక్కడ ఒకేసారి అందరూ ఆ పాస్టర్ గారు చెప్పిన సమయంకు దాన్ని అందరూ కలిసి పాటిస్తుంటారు. ఐ డోంట్ నో విచ్ ఈస్ గుడ్ అండ్ విచ్ ఈస్ నాట్. ఏదేమైనా ఆత్మతో సత్యముతో చేస్తున్నావా? లాక్డౌన్లో కుదరదు కనుక అవి కొంతమంది ప్రారంభించారు. ఇప్పుడు మనకి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్నే అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. దే వాంట్ టు ఫినిష్ ద హోలీ కమ్యూనియన్ క్విక్లీ. ఐ థింక్ ఏంటంటే హోలీ కమ్యూనియన్ టైము కనీసం మనం ఒక గంట సేపు గడపాలి నన్ను అడిగితే. నిజంగా కనీసం ఒక 40 minutes మినిమం ఆఫ్టర్ ద మీటింగ్, మెయిన్ మీటింగ్ దేర్ షుడ్ బి అట్లీస్ట్ 40 minutes ఫర్ ప్రేయర్. మనల్ని మనం పరీక్షించుకోవడానికి, పశ్చాత్తాపడటానికి, మన మనస్సాక్షిని సరిచేసుకోవడానికి, ప్రభు బిడ్డలందరితో కలిసి వేచి ఉండి అందరూ ఒకేసారి ఆ రొట్టె ద్రాక్షరసంలో పాలు పబ్బులు పొందటం సమంజసం. కానీ ఈ రోజున పద్ధతులు మారిపోయినాయి. క్వీన్ విక్టోరియా అక్కడ మోకరించింది. ముందెళ్ళి మోకరిస్తే ఆ పక్కన ఆ యొక్క ఒక ఓల్డ్ ఉమెన్, ఒక వృద్ధురాలు, పేదరాలు వచ్చి ఆమె పక్కన మోకరించింది. ఒక 20 మంది మోకరిస్తారు లైన్లో ఒక బార్ ముందు. అక్కడ మోకరిస్తే సడన్గా అర్థమైంది ఆ పక్కన ఉన్న ఆమె వేసుకున్న వస్త్రాలను బట్టి, ఆ సువాసనలను బట్టి పక్క చూసేటప్పటికి క్వీన్, అమ్మో క్వీన్ పక్కన నేను మోకరించానే అని గబగబ లేవడానికి ప్రయత్నిస్తుంటే విక్టోరియా ఆ ముసలామె చేయి మీద తన చేయి పెట్టి తన చెవిలో ఈ మాట చెప్పిందట. నేను సింహాసనం మీద ఉన్నప్పుడు రాణిని కానీ దేవుని సన్నిధిలో నీవు నేను ఒకటే. ఈ రోజున అటువంటి మనస్తత్వంతో మనం మందిరంలో ఉంటే, నాకంటే నా ఎదుటున్న వారు యోగ్యులు అన్న భావాన్ని మనం కలిగి ఉంటే ఏక మనసు కలుగుతుంది, ఏకాత్మ కలుగుతుంది. దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. మందిరానికి కూడా నీ గొప్పలు చెప్పుకోవడానికి వెళ్తుంటే, నువ్వు అందరిలో ప్రత్యేకంగా కనబడాలని ఆశిస్తుంటే, మనుషులు నిన్ను మెచ్చుకోవాలని కోరుతుంటే, నీ ఆరాధన శారీర సంబంధమైందే కానీ ఆత్మ సంబంధమైంది కాదు. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయారు కనుక వారు మార్గములోనే రాలిపోయారని ఉందండి. ఎక్కడైతే కక్షలు, ద్వేషాలు, భేదాలు, విభేదాలు ఉంటావో అక్కడ శరీర కార్యాలు ఉన్నాయని, అక్కడ పరిశుద్ధాత్ముడు సన్నిధిని మనం గుర్తించలేం. పరిశుద్ధాత్మని సన్నిధిని మనం పాడు చేసుకుంటాం. పరిశుద్ధాత్మను అట్టి పరిస్థితుల్లో మనం ఉంటే పరిశుద్ధాత్మను దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన ఎదుట కనబడాలని, ఆయన సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకోవాలని, ఆయనిచ్చే వాగ్దానాలు పొంది ఆనందించడంతో, ఆయన దీవెనలతో మనం వారమంతా మన బ్రతుకంతా ఆయన సాక్షులుగా జీవించాలనే ఆశతో ఆలయాలకు వెళ్ళాలి. ఆలయాలకు వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా,
ఆదివారం కాబట్టి మందిరానికి వెళ్ళాలని వెళ్ళొచ్చేవారిగా అనేకులు ఉంటుండగా మేము అలా ఉండకుండా ఇశ్రాయేలీయులందరినీ విడిపించి నిన్ను ఆరాధించుటకు వారిని ఆహ్వానించినప్పటికీ వారు సణుగుతూ గొణుగుతూ నిర్లక్ష్యం చేస్తూ నీ మీద తిరుగుబాటు చేసి మార్గంలోని అనేకులు రాలిపోయినట్లుగా ఈరోజు చర్చెస్లోకి వెళ్తున్న విశ్వాసులందరూ నాయన మంచులో రాలిపోయేవారిగా, కొద్ది సీజన్లో చల్లారిపోయేవారిగా కాక అంతం వరకు నమ్మకంగా ఉండటానికి వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో ఉండటం మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. స్తోత్రం. మీ ప్రార్థనాస్తుతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం కూడా మర్చిపోకండి. ప్రోచితమైతే కల్వరి చర్చిలో జరిగే లైవ్ను మీకు లింక్ ఇస్తున్నాం. మరి అంతా సర్వీస్ అంతా కాదు కానీ పార్ట్ ఆఫ్ ద సర్వీస్ 2 ఆరాధనలు మీకు ఇవ్వడానికి ఆశపడుతున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. యథావిధిగా హెచ్చరిక 3 గంటలకి, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వని మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది కాక.